హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కొనడానికి బంగారం దొరుకుతుంది. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భూమి దొరకదు. 2010లో కోంపల్లి దూరం అన్నారు. 2020లో మేడ్చల్ దూరం అన్నారు. 2024లో తూప్రాన్ చేగుంట దూరం అంటున్నారు. మరి 2010లో నాడు కోంపల్లి ఎలా ఉంది? అప్పుడు ముందు చూపుతో కొన్నవాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. దూరమని వెనకడుగు వేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రస్తుతం కూడా అదే నడుస్తోంది. RRR దగ్గర ఇప్పుడు భూమిని కొనాలంటే దూరం అనిపిస్తుంది. అదే RRR వచ్చాక భూమి కొనాలంటే భారం అనిపిస్తుంది. అన్నీ తెలిసి ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ తక్కువ ధరకే మంచి ప్రాపర్టీ కావాలని వెతుకుతున్నారు. అది కూడా హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో నేషనల్ హైవే పక్కనే. ఈ రోజు రూపాయి పెడితే 2 ఏళ్లలో రెట్టింపు అవ్వాలి, పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రాపర్టీ మా దగ్గర ఉందంటున్నారు. శాంతం మెడోస్ లో పెట్టుబడి పెడితే మీ పిల్లలకు ప్రశాంతమైన జీవనం అందించిన వారు అవుతారంటున్నారు శ్రీ SLN ప్రాపర్టీస్ CMD కిరణ్మయి గారు. మరి వారితో మాట్లాడి ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అండ్ దాని డీటెయిల్స్ ఏంటి, ఇటువంటి విషయాలు వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామండి. సో మేడం, హైదరాబాద్ నగరానికి ఎటువైపున ఇన్వెస్ట్ చేస్తే డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటారు? హైదరాబాద్ నగరానికి నార్త్ జోన్ వైపు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకనగా మేడ్చల్ అనేది చాలా పెద్ద స్ట్రెచ్. మేడ్చల్ డిస్టిక్లో 9 నియోజకవర్గాలు, 4 కాన్స్టిట్యున్సీలతో మేడ్చల్ లివింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే సిటీకి అతి దగ్గరగా ఉన్న డిస్టిక్ ఏదైనా ఉంది అంటే మేడ్చల్. సో కస్టమర్ ఎవరైనా మేడ్చల్లో మేడ్చల్ రోడ్డు పైన ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి అప్రిసియేషన్ 2 నుంచి 3 సంవత్సరాల్లో డబల్ ఇన్కమ్ని వాళ్ళకి మేము అందించగలిగిన వాళ్ళం అవుతాము. అదే వేరే హైవేస్కి కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణ లెవెల్లో ఎక్కడైనా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గేది కాదు. బట్ అన్నిటికన్నా కూడా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే గ్రోత్ జోన్ ఏదైనా ఉంది అంటే మేడ్చల్ హైవే అండి. ఓకే. సో అంటే మిగతా హైవేస్ తో కంపేర్ చేసుకుంటే మేడ్చల్ హైవే చాలా తొందరగా మంచి అప్రిసియేషన్ కస్టమర్కి ఇవ్వగలుగుతాం మనం. సో మేడం, నార్త్ జోన్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటారు దానికి రీజన్? నార్త్ జోన్ వైపు ఏంటంటే NH44 అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పెద్ద స్ట్రెచ్ ఉన్న హైవే అనమాట. సో దాంట్లో ముందుగా చెప్పాలంటే నార్త్ జోన్ అనగానే మేడ్చల్ హైవే. మేడ్చల్లో కండ్లకోయలో IT కారిడార్ ఒకటి గేట్వే అనేది ఓపెన్ చేయడం జరిగింది, వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ దుండిగల్లో తీసుకున్నట్లయితే 400 ఎకరాల్లో IT హబ్ ఒకటి వస్తుంది. తర్వాత మేడ్చల్లో వచ్చేసరికి కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ జోను. కలాకల్లో వచ్చేసరికి ఇండస్ట్రియల్ పార్క్. సో ఇవన్నిటిని ఉద్దేశించి జనాలు ఎక్కువగా వచ్చి నివసించే ప్రాంతం మేడ్చల్కి దగ్గరలో ఉంది కాబట్టి సో రాబోయే రోజుల్లో జనాభా పెరిగే ఏరియా లొకేషన్ మొత్తం కూడా మేడ్చల్ వైపే ఉంది కాబట్టి నార్త్ జోన్ వైపు పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. సో అంటే ఫ్యూచర్లో ర్యాపిడ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవునండి. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జోన్, కంపెనీస్ చాలా వస్తున్నాయి. నెక్స్ట్ ఫార్మా హబ్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, IT కారిడార్స్ ఇవన్నీ కూడా మేడ్చల్ నుండి మొదలు పెడితే చేగుంట వరకు కంప్లీట్గా 1 by 1 శాంక్షన్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించుకుంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో 4 నుంచి 5 లక్షల మంది ఎంప్లాయీస్ మేడ్చల్ నుండి చేగుంట వరకు రాబోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నార్త్ జోన్ వైపు పెట్టుబడి పెట్టడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ మేడం, మొన్న కోంపల్లి, మేడ్చల్ ఇలాంటి పేర్లు ఎక్కువ వినిపించాయి. ఇప్పుడేమో చేగుంట పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటారు దానికి రీజన్? అవునండి. లాస్ట్ 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే సుచిత్ర అనేది ప్రైమ్గా ఉండింది. కొంపల్లి అనేసరికి కొంచెం లాంగర్ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంపల్లి మేడ్చల్ కంప్లీట్గా ఈ 4-5 years నుంచి కొంపల్లి మేడ్చల్ ఫుల్ డెవలప్డ్ అయిపోయిందండి. అంటే మొత్తం కంప్లీట్గా సినీ మాల్స్ కానివ్వండి, లేదా హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఎవ్రీథింగ్. అంటే లివింగ్ పాపులేషన్ ఎంత పెరుగుతుంటే అంత డెవలప్మెంట్ కంప్లీట్గా మేడ్చల్ వరకు అయిపోయిందండి. అంటే సిటీలో మేడ్చల్లో ఉన్న ప్రతి ఒక్క విలేజెస్ అన్నీ కూడా సిటీలో కలిసిపోయినాయి. సో సిటీ ఎక్స్పాండ్ చేస్తే తప్ప ఈ లివింగ్ పాపులేషన్ అందరికీ కూడా మనము కంప్లీట్ సదుపాయాలు ఇవ్వడానికి ఆప్షన్ లేదు కాబట్టి నెక్స్ట్ మేడ్చల్ తర్వాత ఉన్నది తూప్రాన్ చేగుంట. కాబట్టి తూప్రాన్ చేగుంట నెక్స్ట్
ఇప్పుడున్న కొంపల్లి మాదిరిగా అయ్యే అవకాశం ఉంటుంది. వై బికాజ్ తూప్రాన్ దగ్గర వచ్చేసరికి టోల్ గేట్ తర్వాత ట్రిబుల్ ఆర్ వస్తుంది. ఈ ట్రిబుల్ ఆర్ని ఉద్దేశించుకొని అటువైపు బాగా మార్కెట్ ఇప్పుడు భూమి అనేది చాలా బాగా ముందస్తులో నడుస్తుందండి తూప్రాన్ చేగుంట వైపు. ఓకే, సో మనకి యాజ్ ఇట్ ఈజ్ కొంపల్లి మేడ్చల్ ఎలా అయితే మన కళ్ళ ముందే శరవేగంగా డెవలప్ అయ్యిందో, నెక్స్ట్ చేగుంట తూప్రాన్ ఇవి కూడా అదే స్థాయిలో అండి. ఇప్పుడు చేగుంటలో ఇప్పుడు పెట్టుబడి పెడితే కొనగలిగితే గనక నెక్స్ట్ 4 years లో వాళ్ళు మంచి రిటర్న్స్ అంటే పెట్టిన దానికంటే 4 రెట్లు ఎక్కువ తీసుకున్న వాళ్ళు అవుతారు. లాస్ట్ 5 years బ్యాక్ లో కొంపల్లిలో ఉన్న ల్యాండ్ వాల్యూ ఇప్పుడు చూసుకున్నట్లయితే 10 రెట్లు పెరిగింది. ఈ మధ్య ఈ జస్ట్ 5 years లోనే 10 times పెరిగింది కొంపల్లి ఏరియాలో. సో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మేము SLN స్టార్ట్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే 2018-19 లో మేము వెంచర్ చేస్తున్న స్టార్టింగ్ ప్రాజెక్ట్ లో 3,500 rupees per square yard పెట్టున్నాము. కొంపల్లి కదండి, మేడ్చల్ నియర్ బై. సో అక్కడ 3,500 పెట్టిన ప్రాపర్టీ ఏదైతుందో ఈ రోజు క్లయింట్స్ కి అది 35,000 rupees per square yard పెట్టి రీసేల్స్ చేసుకుంటున్నారు. సో అంత 10 times పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు కొనాలనుకునే వారికి కొంపల్లి ఏరియాలో కొనలేరు. ఇంకా ఆ ఏరియాలో అసలు కొనడానికి ఆప్షన్ లేదంటే చిన్న ఉద్యోగస్తులు కానివ్వండి, ఏదైనా పెట్టుబడి పెట్టి వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చుకోవాలనే ఒక ఆశ కళ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అది నెరవేర్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు కొంపల్లి మేడ్చల్ ఏరియా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా 40-50 వేలు గజం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు తూప్రాన్ చేగుంట కూడా కొంపల్లిని దాటుకొని డెవలప్మెంట్ అయ్యే అవకాశం బాగా ఉందండి. ఎందుకంటే ట్రిబుల్ ఆర్కి చాలా నియర్ బై చేగుంటలోనే అన్ని మంచి పెద్ద కంపెనీస్, ఇండస్ట్రీస్, కాలేజెస్, స్కూల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయినాయి. దాని మాదిరిగా మనము చేగుంటలో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే మేడం. అండ్ ఇప్పుడు మేడం ఇప్పుడు అలానే NH44 6 లైన్లకు విస్తరణ అండ్ అలానే ట్రిబుల్ ఆర్ రాకతో భూముల ధరలకి రెక్కలు వస్తాయంటారా? 100% వస్తాయి కదండి. ఎందుకంటే ఇప్పుడు NH44 ఎక్కడైతే మన డైరీ ఫార్మ్ నుండి తీసుకున్నట్లయితే ప్రజెంట్ కామారెడ్డి వరకు 6 lane రోడ్ శాంక్షన్ అయిపోయింది. ఆల్మోస్ట్ కలాకల్ వరకు లైన్ వర్క్ అయిపోయింది. 70% వర్క్ చాలా స్పీడప్ అవుతుంది. యాజ్ కంపేర్ టు అదర్ హైవేస్ తీసుకున్నట్లయితే మన ఈ NH44 హైవే ఫేసింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ 6 lane రోడ్స్ రావడం వల్ల ఏంటంటే ఈజీ టు ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. పెరిగే జనాలకి కంపల్సరీ మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ఉండాలనుకుంటే ఓవరాల్గా తెలంగాణ గవర్నమెంట్ రోడ్డు రవాణా సంస్థలపైనే కంప్లీట్ ఫోకస్ పెట్టి రోడ్ల విస్తరణ పైనే వర్క్ చేస్తోంది. అందులో మేడ్చల్ హైవే చాలా ముందస్తుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడైనా రోడ్లు ఎంత పెద్దగా మనం డెవలప్ చేసుకుంటే ఏరియాలో అంత రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో లెక్కన మీరు ఇందాక చెప్పినట్టు మనకి చేగుంట తూప్రాన్ ఏరియాస్ అన్ని కూడా చాలా బాగా రేట్లు చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి ఫ్యూచర్ లో. అవునండి. అండ్ మ్యామ్ అలానే మీ దగ్గర ఉన్న అన్ని ప్రాజెక్ట్స్లలో అన్ని వర్గాలకి అనుకూలమైన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు, బట్ అందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే మాకంటూ ఒక స్థలం ఉండాలి అన్నది ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఇలా అన్ని వర్గాలకి అనుకూలమైన ప్రాజెక్ట్ మీ దగ్గర ఏదన్నా ఉందా? ఉందండి. మన SLN ప్రాపర్టీస్ లో మనం కంప్లీట్ గా ఎప్పుడు 4 నుంచి 5 ప్రాజెక్టులను రన్నింగ్ లో నడిపిస్తూ ఉంటాము. అందులో అన్ని వర్గాల వారికి అనుకూలమైన రేట్లతోనే మనము ప్లాట్లను విక్రయించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా అన్ని అప్రూవల్స్తో కలిగి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కలిగి, అన్ని డెవలప్మెంట్స్ చేసి ప్రైమ్ లొకేషన్లో ఇస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి శాంతం మిడోస్ అండి. చేగుంటలోనే ఉంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా ఉన్న డెవలప్మెంట్స్ గురించే. సో అక్కడ అన్ని వర్గాల వారికి తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లు ఇచ్చే అవకాశం, తక్కువ సైజులో కూడా సైజెస్ కూడా మినిమం సైజ్ 150 square yards నుంచి ప్లాట్ సైజులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ధరల్లో, అందుబాటులో ఉన్న సైజుల్లో ప్లాట్లు ఉన్నాయండి. ఓకే మ్యామ్. అండ్ ఇది హైవేకి ఆనుకొని ఉంటుందా మేడం? ఎగ్జాక్ట్లీ NH44 హైవేకి ఆనుకొని డైరెక్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. 43 acres ప్రాజెక్ట్. కంప్లీట్ 550 విల్లా ప్లాట్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి కంప్లీట్గా మనం ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారం డెవలప్ చేయాలో అన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్ని అంతే మాదిరిగా కంప్లీట్ చేస్తున్నాము. ఓకే మ్యామ్. అండ్ ఇందాక మీరు చెప్పిన శాంతం మెడోస్ ప్రాజెక్ట్ చేగుంటలో ఉంది. మధ్య మార్కెట్ లో బాగా వినిపిస్తోంది పేరు. దానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? రీజన్ అంటే మేడం ఇప్పుడు ఏం లేదు, మన ప్రాజెక్ట్ వచ్చేసి డైరెక్ట్ హైవే ఫేసింగ్ ఉండడం అనేది ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. దాంట్లో ఏంటంటే చిన్న లేఅవుట్ కాదు, 43 acres కాబట్టి మంచి కమ్యూనిటీ, ఫ్యూచర్లో కొనుక్కున్న వాళ్ళకి మంచి కమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము.
550 ప్లాట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా 2000 మంది నివాసం ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో. అందులో కావాల్సిన సదుపాయాలు కూడా మనము కంప్లీట్గా ఇవ్వాల్సిన దానికంటే మించి మంచి అమ్యూనిటీస్ ఇస్తున్నాం కాబట్టి మార్కెట్లో కంపెనీ పేరు మరియు శాంతం మీడోస్ అనే ప్రాజెక్ట్ పేరు బాగా పలుకుతుందండి వాస్తవం. ఓకే మ్యామ్. అండ్ మీరు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఒకసారి చెప్తారా? కంప్లీట్గా మనం ఏంటంటే అండి, నార్మల్గా ఏదో ఓపెన్ ప్లాట్స్ అనేసి నామినల్ డెవలప్మెంట్స్ చేయట్లేదు శాంతం మీడోస్లో. ఎక్స్ట్రా అమ్యూనిటీస్ ఇస్తున్నాము. అంటే యుఎస్ బేస్డ్ డెవలప్మెంట్స్ అందులో కంపల్సరీ ఆ విధంగా క్లయింట్కి ఇస్తున్నాము. క్లయింట్స్ చాలామంది కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ బయట నుండే వాళ్ళు అంటే ప్రాజెక్ట్ చాలా బాగుంది కాబట్టి హైవే ఫేసింగ్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండే మాదిరిగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ అండర్ గ్రౌండ్ వాటర్, డ్రైనేజ్, పవర్, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాస్ ఎవ్రీ బ్లాక్కి, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్, 3 acresలో పార్క్ని డెవలప్ చేస్తున్నాము. కంప్లీట్గా మొత్తం పార్క్ ఏరియాలో కూడా కంప్లీట్గా ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్ వచ్చేసి మళ్ళీ పెద్దవాళ్ళు కూర్చోడానికి లాన్, ఓపెన్ జిమ్ ఏరియా, సోషల్ ఇన్ఫ్రా స్పేస్, ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే. అదండి. ఈ ఎమ్యూనిటీస్కి ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జ్ అన్నది అట్లా ఏం లేదండి, ఏమీ లేదండి. ఏదైతే పర్ స్క్వేర్ యార్డ్ ఛార్జ్ చేస్తున్నామో అందులోనే ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. మంచి రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ అండి అది. సో మేడం, చేగుంటలో ఈ శాంతం మీడోస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అండి, సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది అండ్ అలానే మేడ్చల్ నుంచి ఎంత దూరం ఉంటుంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే కేవలం 52 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే కంప్లీట్ జేబీఎస్ జూబ్లీ బస్ స్టాప్ నుండి ఎవ్రీ డిస్టిక్ బస్, కామారెడ్డి వెళ్ళే ప్రతి బస్సు మన సైట్ దగ్గర నుండి వెళ్లాల్సిందే. సైట్ ముందు నుంచే వెళ్తుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ యాక్సెస్ ఉంది. మేడ్చల్ నుండి తీసుకున్నట్లయితే జస్ట్ 18 kilometers డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుందండి. సో వెరీ నియర్ టు అనమాట. చెప్పండి. సో మ్యామ్, ఇక్కడ RRR ఎగ్జిట్ జోన్ వచ్చే అవకాశం ఉందంటారా? RRR వచ్చేసి మనకి జస్ట్ తూప్రాన్ టోల్ గేట్ దగ్గరే వస్తుందండి. తూప్రాన్ టోల్ గేట్ నుంచి మన సైట్ వచ్చి జస్ట్ 6 kilometers డిస్టెన్స్లో ఉంది. హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కంప్లీట్గా తూప్రాన్కి, చేగుంటకి పెద్ద రేడియేషన్ ఎక్కువ ఏమీ లేదు. ఎగ్జిట్ అనేది కంపల్సరీగా చేగుంట నియర్ బై వచ్చే అవకాశం ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ నియర్ బై 2-3 kilometersలో మాత్రం పక్కాగా ఎగ్జిట్ నెంబర్ వచ్చే అవకాశం ఉందండి RRRది. ఓకే. సో జస్ట్ 2-3 kilometersలో వచ్చినా సరే అది కూడా కంప్లీట్ అండి. RRRకి సరౌండింగ్ 20 kilometers మొత్తం కూడా గ్రోత్ కారిడార్ అని చెప్పవచ్చు. కాబట్టి నియర్ బై మన సైట్ నుంచి, మన సైట్ కాదండి, నియర్ బై సరౌండింగ్ 20 kilometers వరకు కూడా కంప్లీట్ గ్రోత్ కారిడరే కాబట్టి 100% ఎగ్జిట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. సో మేడం, అయితే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి శాంతం మీడోస్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా అని చెప్పి ఇప్పటి వరకు మీరు చెప్పడం జరిగింది. సో మరి దీంట్లో కొనాలి అనుకుంటే, ఈ ప్రాజెక్ట్లో శాంతం మీడోస్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, కొనాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మన SLN ప్రాపర్టీస్ హెడ్ ఆఫీస్ వచ్చేసి సుచిత్ర రాఘవేంద్ర కాలనీలో ఉంటుందండి. మన కంపెనీ వెబ్సైట్ వచ్చేసి www.slnproperties.com. సో మన వెబ్సైట్ని అప్రోచ్ అవుతే కంప్లీట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాని ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. slnproperties.com. ఒకవేళ డైరెక్ట్ గా రావాలి అంటే సుచిత్ర రాఘవేంద్ర కాలనీలో హెడ్ ఆఫీస్ ఉంది, డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో అక్కడికి వెళ్ళి జస్ట్ SLN ప్రాపర్టీస్ అంటే జలవరని చెప్పారు. 100% ఈజీగా అందరికి రికగ్నైజ్ అయిపోయింది ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.